ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగ్ ఒక్కటేనా దారి? చాలామంది మనసులో మెదిలే మొదటి ప్రశ్న ఇదే కదూ. కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్తో మనకున్న ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ అన్నమాట. సో ఆ ఇంజనీరింగ్ అనే ఒక్క దారిని దాటి అసలింకా ఎలాంటి అద్భుతమైన కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఒకటో రెండో కాదండి, ఏకంగా 20కి పైగా. అవును, మనం ఇంజనీరింగ్ అనే ఆ ఒక్కదారికే పరిమితమవ్వక్కర్లేదు. భవిష్యత్తును మన చేతులతోనే అద్భుతంగా తీర్చిదిద్దుకోగల మార్గాలు చాలానే ఉన్నాయి. మనం ఇప్పుడు చూడబోయేది కేవలం ఒక చిన్న ఝలక్ మాత్రమే. చూశారు కదా, ఇది చాలామంది స్టూడెంట్స్, ఇంకా చెప్పాలంటే వాళ్ల పేరెంట్స్ కూడా అనుకునే మాట. ఎంపీసీనా అయితే ఇంజనీరింగే. కానీ ఆ ఆలోచనలో ఎంత నిజముంది? సరే, ఇప్పుడు ఆ అపోహను కాసేపు పక్కన పెడదాం. అసలు వాస్తవంలో మన ముందు ఎంత పెద్ద అవకాశాల ప్రపంచం ఉందో చూద్దాం రండి. అయితే మిగతా మార్గాల గురించి తెలుసుకునే ముందు అందరికీ బాగా తెలిసిన ఫస్ట్ చాయిస్గా ఉండే ఇంజనీరింగ్ గురించే కాసేపు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది మన అన్వేషణకి ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ లాంటిది. సరే, ఇంజనీరింగ్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేవి ఇవే. బీటెక్లో సిఎస్సి, ఏఐ, డేటా సైన్స్ లేదా సివిల్, మెకానికల్ లాంటి కోర్ బ్రాంచ్లు, లేదంటే బీటెక్ ప్లస్ ఎంటెక్ లేదా ఎంబీఏ లాంటి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్. ఇక కాలేజీల విషయానికొస్తే ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు వీటికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. చాలామంది స్టూడెంట్స్ మొదటి ఎంపిక ఇదే. కానీ మన ప్రయాణం ఇక్కడితోనే ఆగిపోవాలా? సరే, ఇంజనీరింగ్ కాదు, కానీ సైన్స్ అంటే పిచ్చి, ఏదైనా కొత్త విషయం కనిపెట్టాలి, రీసెర్చ్ చేయాలి అనిపిస్తే అలాంటి అభిరుచి ఉన్నవాళ్ల కోసం కొన్ని అద్భుతమైన అవకాశాలున్నాయి. ఉదాహరణకు బీఎస్సీలో మ్యాథ్స్, ఫిజిక్స్ లేదా స్టాటిస్టిక్స్ తీసుకోవచ్చు. లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ప్రోగ్రామ్స్, ఇంకా బీసీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఇవన్నీ కూడా సైన్స్, టెక్నాలజీలో చాలా బలమైన పునాది వేస్తాయి. రీసెర్చ్ ఫీల్డ్లోకి వెళ్లాలన్నా, ఐటీ ప్రపంచంలో దూసుకెళ్లాలన్నా ఇవి పర్ఫెక్ట్ ఫస్ట్ స్టెప్స్ అన్నమాట. శాస్త్రవేత్త అవడం వినడానికి పెద్ద కలలా అనిపిస్తోంది కదా, కానీ దాన్ని ఇలా సింపుల్ స్టెప్స్గా విడగొట్టి చూస్తే ఎంత ఈజీయో చూడండి. ఫస్ట్ స్టెప్, ఒక మంచి బీఎస్సీ లేదా బీటెక్ డిగ్రీ పూర్తి చేయడం. స్టెప్ 2, గేట్ లేదా నెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడం. ఫైనల్గా ఇస్రో లేదా డిఆర్డీఓ లాంటి టాప్ రీసెర్చ్ సంస్థలో చేరడం. చూసారా, సరైన ప్లానింగ్ ఉంటే ప్రయాణం ఎంత క్లియర్గా కనిపిస్తోందో. ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే, ఈ రోజుల్లో అందరూ మాట్లాడుకునే డేటా సైన్స్, ఏఐ, మిషన్ లెర్నింగ్ లాంటి ఫ్యూచర్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా, వీటన్నిటికీ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ చాలా చాలా అవసరం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సైన్స్ డిగ్రీ ఈ రోజుల్లో మోస్ట్ డిమాండింగ్ కెరియర్స్కి డోర్స్ ఓపెన్ చేస్తుందన్నమాట. సరే, ఇప్పటిదాకా సైన్స్, టెక్నాలజీ అన్నాం. మరి క్రియేటివిటీకి చోటులేదా అని కొందరు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు టెక్నాలజీని డిజైన్తో, ఆర్ట్తో కలిపి ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో చూద్దాం. ఈ క్రియేటివ్ ఫీల్డ్లో 2 మేజర్ బ్రాంచెస్ ఉన్నాయనుకోవచ్చు. ఒకటి ఆర్కిటెక్చర్, అంటే మన చుట్టూ కనిపించే బిల్డింగ్స్, స్పేసెస్ లాంటి ఫిజికల్ వరల్డ్ను డిజైన్ చేయడం. రెండోది డిజైన్, అంటే బీడెస్ లాంటి కోర్సులు, యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ లాంటి డిజిటల్ ప్రపంచాల్ని నిర్మించడం. రెండో ప్రపంచాల్ని నిర్మించడమే, ఒకటి రియల్, ఇంకోటి వర్చువల్. ఇక డిజిటల్ ప్రపంచంలో అయితే అవకాశాలకు అస్సలు కొదువేలేదు. సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ దగ్గర నుంచి క్లౌడ్ కంప్యూటింగ్, డెవాప్స్ వరకు, ఇంకా డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, అసలు సొంతంగా స్టార్టప్ పెట్టుకోవడం వరకు ఎన్నో ఆప్షన్స్. వీటన్నింటికీ కావాల్సింది స్కిల్. ఎంపీసీ స్టూడెంట్స్లో ఉండే లాజికల్ థింకింగ్ ఈ ఫీల్డ్స్లో రాణించడానికి ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఓకే, ఇప్పటివరకు టెక్నాలజీ, సైన్స్, క్రియేటివిటీ గురించి చూశాం. కానీ దేశానికి, సమాజానికి సేవ చెయ్యాలనే బలమైన కోరిక ఉంటే దానికి కూడా దారులున్నాయి. అంకితభావం, క్రమశిక్షణ పునాదులుగా ఉండే కొన్ని ప్రొఫెషనల్ ఫీల్డ్స్ కూడా మన ముందున్నాయి. దేశ సేవ అనగానే ముందుగా గుర్తొచ్చేది డిఫెన్స్, ఆర్మీ, నేవీ లేదా ఎయిర్ ఫోర్స్లో చేరి దేశానికి సేవ చెయ్యాలనే కల ఉన్నవాళ్లకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ అంటే ఎన్డీఏ ఒక అత్యంత గౌరవప్రదమైన మార్గం. ఇది నేరుగా ఆఫీసర్ కేడర్లో అడుగుపెట్టడానికి ఒక గోల్డెన్ గేట్వే లాంటిది. ఇక ఇది చాలామంది ఊహించని కాంబినేషన్. లా,
ఏంటి ఎంపీసీకి లాకి సంబంధం అనుకుంటున్నారా? ఉంది. ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేయడం, లాజికల్గా ఆర్గ్యూ చేయడం ఇవన్నీ ఎంపీసీ స్టూడెంట్స్ బలం. అవే స్కిల్స్ లాయర్గా రాణించడానికి కూడా కీలకం. అందుకే క్లాట్ లాంటి ఎగ్జామ్స్ ద్వారా 5 ఏళ్ల ఎల్ఎల్బీ డిగ్రీ చేయడం ఒక అద్భుతమైన కెరియర్ ఆప్షన్. ఆకాశంలో పక్షిలా ఎగరాలనే కల ఉందా? అయితే ఏవియేషన్ ఇండస్ట్రీ పిలుస్తోంది. ఇక్కడ టెక్నాలజీ, అడ్వెంచర్ రెండూ కలిసే ఉంటాయి. పైలట్గా ట్రైన్ అవ్వచ్చు, లేదా ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్గా తెర వెనక హీరో అవ్వచ్చు. అవకాశాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి. మర్చెంట్ నేవీలో చేరి ప్రపంచమంతా చుట్టిరావచ్చు, హోటల్ మేనేజ్మెంట్లో హాస్పిటాలిటీ రంగంలోకి వెళ్ళొచ్చు, లేదా చార్టర్డ్ అకౌంటెన్సీ అంటే సీఏ చేసి ఫైనాన్స్ ప్రపంచాన్ని ఏలొచ్చు. ఇంకా ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ పరీక్షల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఎలాగూ ఉన్నాయి. చూస్తే ప్రతి రంగంలోనూ ఎంపీసీ ఫౌండేషన్ ఎంతో కొంత ఉపయోగపడుతుంది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒక్కటే. ఎంపీసీ అనేది ఇంజనీరింగ్కు మాత్రమే దారితీసే ఒక టన్నెల్ కాదు. అది ఎన్నో అద్భుతమైన కెరీర్ల వైపు దూసుకెళ్లడానికి ఉపయోగపడే ఒక పవర్ఫుల్ లాంచ్ ప్యాడ్. ఒక్కసారి మనం ఇప్పుడుదాకా చూసినవన్నీ గుర్తు చేసుకుంటే, సైన్స్ అండ్ రీసెర్చ్, టెక్నాలజీ అండ్ ఐటీ, డిజైన్ అండ్ క్రియేటివిటీ, డిఫెన్స్ అండ్ సర్వీస్, ఇంకా ఎన్నో ప్రొఫెషనల్ రోల్స్. చూసారా, అవకాశాల ప్రపంచం ఎంత పెద్దదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా? అవును, ప్రయాణం సైన్స్లో ఉండొచ్చు, టెక్లో ఉండొచ్చు, లా, డిఫెన్స్, డిజైన్, ఏవియేషన్, చివరకు బిజినెస్లో కూడా ఉండొచ్చు. గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఎంపీసీ అనేది ఒక బలమైన పునాది మాత్రమే. దానిపైన ఏ భవంతిని నిర్మించుకోవాలనేది పూర్తిగా మన అభిరుచి, మన లక్ష్యాలపైనే ఆధారపడి ఉంటుంది. ఆఖరి ఎంపిక మనదే. కాబట్టి చివరిగ్గా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించాలి. పునాది బలంగా, సిద్ధంగా ఉంది. మరి దానిమీద భవిష్యత్తును ఎక్కడ నిర్మించుకోవాలి? ప్రతి ఒక్కరి ఇంట్రెస్ట్స్, వాళ్ల బలాలు వేరు. అందుకే అందుబాటులో ఉన్న ప్రతి దారినీ ఓసారి పరిశీలించి మనకు సరిగ్గా సరిపోయే భవిష్యత్తునెంచుకోవటమే మనం చేయాల్సిన ముఖ్యమైన పని.